మొదటి దేని ద్వారా వస్తుంది స్వస్థత? సహవాసం. రెండవది వినయము. మూడవది నీవు దేవుని కొరకు చేసిన పనికి వచ్చు బహుమానం. దాన్ని అడగకూడదా? అడగాల. నాలుగోది పశ్చాత్తాపము. ఐదోది ప్రకటించుట ద్వారా. ఆరోది ఆయన క్షమాపణను పొందుకొనడం ద్వారా. ఏడవది ఆయన కనికరమగల దేవుడని తెలుసుకొనడం ద్వారా. ఎనిమిదోది స్వస్థత ఆయన చిత్తమని తెలుసుకోవడము. 9 ప్రభువా నాకు విశ్వాసం ఉంది కానీ అవిశ్వాసం లేకుండా సహాయం చేయని ఉన్న పాళ్ళముగా నీ పరిస్థితిని ఒప్పుకొని సహాయం అడుగుట ద్వారా స్వస్థత లభిస్తుంది. 10 ఎవరికైతే ప్రార్థిస్తే రోగాలు పోతాయనే విశ్వాసం ఉందో వారి చేత ప్రార్థన చేయించుకోవడం ద్వారా. 11 విసుకక ప్రార్థన చేయడం ద్వారా. 12 నీ అంతటి నీవు ప్రవచించుకోవడం ద్వారా. నేను ఇంకా ప్రార్థన విడిచిపెట్టను. ఈరోజు 12 అంశాలు విన్నాను నేను. అయ్యా ఇదిగో నీవు ప్రార్థిస్తగా బహుమానం ఇచ్చేవాడవయ్యా. ఈ ప్రార్థన చేయుటగా అనేకుల శరీరంలో అద్భుతాలు చూపిస్తున్నాడు దేవుడు. మిరకల్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీస్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.